భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఉప ఎన్నిక అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగానే మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా వారి కుటుంబానికి అప్పగించే సాంప్రదాయం ఉన్నప్పటికీ నంద్యాలలో పరిస్థితి మరోలా ఉంది. చనిపోయిన భూమా నాగిరెడ్డి వైసీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నంద్యాల స్థానం తమదేనని వైసీపీ వాదిస్తోంది. ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలంటున్న భూమా కుటుంబం వైసీపీ గుర్తుపై నిలబడగలదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై భూమా కుటుంబం నుంచి సమాధానం లేదు. దీంతో పోటీ తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ సినీ నటుడు భూమా కుటుంబం తరపున రాయబారానికి రంగంలోకి దిగినట్టు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక కథనం. సదరు సినీ నటుడు వైఎస్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉందని పత్రిక క్లూ ఇచ్చింది. చంద్రబాబుతోనూ మంచి స్నేహం ఉన్న సదరు అగ్ర నటుడు నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం చేసేలా వైసీపీ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. సంప్రదాయం ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఇతర పార్టీలు పోటీలో నిలవకూడదన్న విషయాన్ని వైసీపీ నేతలకు గుర్తు చేశారని సమాచారం. అయితే నంద్యాలలో పరిస్థితి వేరని వైసీపీ నేతలు సదరు నటుడికి వివరించినట్టు చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి వైసీపీ గుర్తుపై గెలిచారు కాబట్టి కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యే కూడా తమ పార్టీ గుర్తుపైనే ఉండాలని వైసీపీ నేతలు వివరించారు. టీడీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి బరిలో దింపితే వైసీపీ పోటీ చేయాలని, ఒకవేళ భూమా కుటుంబానికే టికెట్ ఇస్తే మాత్రం పోటీకి దూరంగా ఉండాలని మరో ప్రతిపాదనను కూడా వైసీపీ ముందు సదరు అగ్రనటులు ఉంచినట్టు చెప్తున్నారు. అయితే తమ పార్టీ గుర్తుపై గెలిచి మోసం చేసి మరో పార్టీలో చేరిన భూమా కుటుంబానికి సహకరించే యోచనలో వైసీపీ లేదని చెప్తున్నారు. భూమా కుటుంబం చేసింది తప్పో ఒప్పో ప్రజాక్షేత్రంలో తేలాలన్న భావనతోనే ఆ పార్టీ ఉంది. సదరు నటుడి రాయబారం ఫలించే సూచనలు కనిపించడం లేదంటున్నారు. బహుశా ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ప్రతికూలంగా ఉంటుందన్న భావనతో భూమా కుటుంబం సభ్యులే సదరు నటుడిని వైసీపీ నాయకత్వం వద్దకు పంపి ఉంటారని భావిస్తున్నారు. భూమా కుటుంబంతోనూ సదరు నటుడి కూతురికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.